ఇవాళ కలెక్టర్లతో సీఎం రేవంత్ భేటీ, రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీపై చర్చ. నేడు గుంటూరులో చంద్రబాబు పర్యటన, నేరెడ్కో ప్రాపర్టీ షోను ప్రారంభించనున్న సీఎం. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన, సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ, ప్రధానాలయాల్లో భక్తుల రద్దీ. తిరుమలలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు, భక్తులకు దర్శనమిస్తోన్న వెంకటేశ్వర స్వామి. భద్రాద్రి రాముడి తెప్పోత్సవ వైభవం, లోక సంచార సంకేతంగా శ్రీరాముడి జలవిహారం. ముక్కోటి ఏకాదశికి ముస్తాబైన నరసింహస్వామి వారి క్షేత్రం, తెల్లవారుజాము నుంచే వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో ముస్తాబైన చింతల వెంకటరమణ స్వామి వారి ఆలయం. స్వర్ణగిరిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, వేకువజాము నుంచే ప్రత్యేక పూజారాధన. ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్లో నాగోబా జాతర, గంగా జలాల సేకరణతో ఆరంభమైన సంబరం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 40,000 మంది భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత, ఏజెన్సీ ప్రాంతాల్ని వణికిస్తోన్న చలి. శ్రీశైలం ప్రాజెక్టులో ఇన్ఫ్లో నిల్, అవుట్ఫ్లో 12.050 క్యూసెక్లు. చెన్నూరులో 2 తలల పామును తరలిస్తున్న ముఠా అరెస్ట్, 7 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆదిలాబాద్లో అట్టహాసంగా ఆరంభమైన పోలీసు స్పోర్ట్స్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌజాలం వాలీబాల్ సందడి. కామారెడ్డి జిల్లాలో నకిలీ వైద్యుని పోలీసులు అరెస్ట్, ఫేక్ సర్టిఫికెట్లు, మొబైల్, ల్యాప్టాప్ పోలీసులు స్వాధీనం. గండిపేట మండలం నెక్కనాంపూర్లో హైడ్రా కమిషనర్ పర్యటన, ధర్మోజీ కుంట, గొల్లవాని కుంటల పరిధిలో ఆక్రమణలపై సీరియస్. భద్రాచలంలో రివర్ ఫెస్టివల్ ఏర్పాటు, పర్యాటకులకు కనువిందు చేస్తోన్న అందాలు. సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు, ఈసారి 6,000 పైచిలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు. భవిష్యత్ యుద్ధంలో లేదు, బుద్ధుడిలో ఉంది, రష్యా ఇజ్రాయెల్కు ప్రధాని మోడీ శాంతి సందేశం. డొనాల్డ్ ట్రంప్కు ఎదురుదెబ్బ, ఇవాళ శిక్ష ప్రకటించే అవకాశం. చైనాలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కలకలం, ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.